రానున్న కాలంలో జగిత్యాల హిందూ ప్రజల చేతికి చిప్ప వస్తుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. సారంగపూర్ మండలం పెంబెట్ల బట్టపల్లి పొలాస కార్నర్ మీటింగ్లో అరవింద్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేసింది యూపీఏ ప్రభుత్వమే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు 2011లో స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చి మైనార్టీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలను బయటపడేసిందని అన్నారు. రిజర్వేషన్లు ఎత్తేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. హిందూ ముస్లిం వేరువేరు కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనించండి. రానున్న కాలంలో హిందువులకు చిప్ప మిగులుతుంది, ఆలోచించండి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము పూర్తి కాలం కొనసాగితే దానికి కూడా మైనార్టీ స్టేటస్ వస్తుంది. అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు బయటికి వెళ్ళిపోవాలని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా మైనార్టీ స్టేటస్ తీసుకొని వస్తారు. వీరిలో జనాభా 4% ఉన్నప్పుడే ఆ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు 15% ఉంది. ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో హిందువులు కళ్ళు తెరవాలని అన్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను యూనివర్సిటీ నుంచి తొలగించేసింది మీ దిక్కుమాలిన కాంగ్రెస్ అని అన్నారు. కేవలం మీ 6 గ్యారంటీలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయని, రిజర్వేషన్ల పేరుతో డైవర్షన్ చేస్తున్నారని అన్నారు. అవి 6 గ్యారంటీలు కాదు, 6 గాడిద గుడ్లు అని ఎద్దేవా చేశారు. మనం లేకపోతే మన పోరాటాలకు చిప్ప మిగులుతుంది, చేతుల చిప్ప. జీవన్ రెడ్డి గారిని మళ్ళీ అడుగుతున్నా, ఇడికెళ్ళి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఎందుకు చేస్తలేవు గడబడి? ఇప్పుడు హిందువుల ఓటు మే 13 నాడు హిందువుల ఓటు తీసుకొని మే 14 నాడు మళ్ళా నెత్తి మీద టోపీ పెట్టి మళ్ళా ఆజాది ఆజాద్ అనుకుంటే ఎగురుతావు తుర్కులతోటి. ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ రోహింగ్యా తుర్కోలని, బంగ్లాదేశ్ తుర్కోలని దేశంలోకి వెళ్ళగొట్టాలి. దానికోసం ఎందుకు వ్యతిరేకం నువ్వు? వాళ్ళకెందుకు పౌరసత్వం అడుగుతున్నావు నువ్వు? పౌరసత్వం, యూనిఫామ్ సివిల్ కోడ్ భారతీయ జనతా పార్టీ మా ఎన్నికల ప్రణాళికలు ఉంది. మీకేంది ఇబ్బంది? ఒక్క దేశం ఒకటే చట్టం ఉండాలి. ఆ తుర్కోడైనా తెలుగైనా ఒక్క మొగుడికి ఒకటే పిల్లం ఉండాలి. కశ్మీర్ ఆర్టికల్ 370 తోటి తీసేయడం వల్ల మీకు కలిగిన ఇబ్బంది ఏంది? మీ కాంగ్రెస్ పార్టీ కలిగిన ఇబ్బంది ఏంది? కాశీలా మన మందిరాలు ధ్వంసం చేసి కట్టిన మస్జిద్లను తొలగిస్తే నీకు ఇబ్బంది ఏంది? మథురాల కృష్ణ మందిరం కడితే నీకు ఇబ్బంది ఏంది? ఇవన్నిటికీ జవాబు చెప్పకుండా పార్లమెంట్ ఎన్నిక ఎట్లా కొట్లాడతావు నువ్వు? ఎట్లా కొట్లాడతావు నువ్వు? హిందువుల చేతుల చిప్ప ఇద్దామనుకుంటున్నావా? రాబోయే తరాలు అడుక్కొని తినాలనా? మత మార్పిడిలు చేసుకోవాలనా? సుంటీలు చేసుకోవాలనా? ఏం చేసుకోవాలి? ఇది మీ 1981లా 2011లో మీ సోనియా గాంధీ చేసిన నిర్వాకానికి జవాబు చెప్పు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు తీసేసిండ్రు యూనివర్సిటీలోకి వెళ్ళి? కళ్ళు తెరుచుకోండి అమ్మా, హిందూ సమాజం మొత్తం కళ్ళు తెరుచుకోవాలి. ఇవాళ కళ్ళు తెరుచుకోకపోతే చేతుకు చిప్ప కూడా మిగిలిన చెప్తున్నా నేను. మే 13 ఎన్నికలు కాగానే మే 14 నాడు మళ్ళా పిఎఫ్ఐలతో పోయి కూర్చుంటాడు ఈయన పెద్ద మనిషి. పిఎఫ్ఐలతో కూర్చుంటాడు. ఈయన చరిత్ర కూడా అదే చెప్తున్నది. రామన్నని గోపన్నని చంపిన వాళ్ళని ఇంట్లో దాచిపెట్టిండు, మధుసూదన్ గౌడ్ని చంపిన వాళ్ళని ఇంట్లో దాచిపెట్టిండు. ఈయన చరిత్ర కూడా అదే చెప్తున్నది. కాబట్టి ఇటువంటి దొంగ ప్రచారాలకి 6 గ్యారంటీలు, 6 గ్యారంటీ కాదు అవి 6 గుడ్లు, 6 గాడిద గుడ్లు. అవి 6 గాడిద గుడ్లు. గాడిద గుడ్డు మోసిన ఏమనాలి? ముఖ్యమంత్రివా అనయా? నువ్వు ముఖ్యమంత్రివా? గుడ్డు మోస్తున్నావు. గాడిద గుడ్డు పెడుతుందా అండి? గాడిద గుడ్డు ఎన్నడు పెట్టది. ఈయన గ్యారంటీలు ఎన్నడు మనకు రియాలిటీ కావాలి, ఎన్నడు వచ్చేది కావు. పచ్చి మోసం చేస్తున్నారు. అవన్నిటికి జవాబు చెప్పవయ్యా పెద్ద మనిషి అంటే. ఏందో ఎండగవాడి ఇంటికి వెళ్ళి అటు తిరుగుతా ఉన్నాడు, జగిత్యానికి వెళ్ళి పోదాం దాకా. జవాబులు చెప్పు. తాగుతానికి మంచినీళ్లు కూడా లేవయ్యా జీవన్ రెడ్డి గారు. నీ నియోజకవర్గంలో 5 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీ ఉన్నావు. తాగుతానికి మంచినీళ్లు లేవు కానీ గంజాయి దొరుకుతున్నది.